దేవుని నామమున స్తోత్రములు. మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనములండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పునరుత్థానపు ఆరాధన ఆశీర్వదకరంగా దీవెనకరంగా దేవుడు జరిగించినందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన హోసన్న మందిరాలు అలాగే ఆయా డినామినేషన్సే కానీ దేవుని హృదయపూర్వకంగా ఆరాధించి అలాగే మహిమకరంగా దేవుడు జరిగించారు. పునరుత్థానపు ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరూ అనుభవించడానికి దేవుడు సహాయం చేసినందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవునికి స్తోత్రములండి. చాలా సంతోషం. ఈరోజు ఒక ఆశ్చర్యకరంగా ఆరాధన జరిగింది. దేవుడు యేసయ్య ఒక చోటికి వెళ్ళినప్పుడు సముద్ర తీరాన కూర్చున్నప్పుడు ఆయన జనసమూహాన్ని చూసి ఆయన వాక్యం చెప్తున్నారు. ఏమనంటే, విత్తనాలు ఉన్నాయి, కొన్ని విత్తనాలు నేల మీద మంచి నేల మీద పడెను, కొన్ని విత్తనాలు ముళ్ళ మీద పడెను, కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడెను, కొన్ని విత్తనాలు నేల మీద వేసాను. అయితే ఆ విత్తనాలు వేసిన తర్వాత రాతి మీద ఉన్న విత్తనాలేమో పక్షులు వచ్చేసి తినేయటం, ఆ తర్వాత అవి ఎండిపోవటం జరిగింది. ప్రయోజనం లేకుండా ఫలించలేకుండా ఉన్నాయి. అలాగే నేల మీద వేసిన విత్తనాలేమో సరైన పునాది లేకపోవటం వల్ల, సరైన ఇది లేకపోవటం వల్ల అవి చెట్లలాగా వచ్చినాయి కానీ, అంటే మొక్కల్లాగా వచ్చినాయి కానీ పాచి పట్టేసి అవి ప్రయోజనం లేకుండా అయిపోయింది. కొన్ని విత్తనాలు ముండ్ల మీద వేశారు. ముండ్ల మీద వేసిన వెంటనే ఆ ముండ్లు ఏం చేసినాయంటే విత్తనాల్ని అణిచేసినాయి. ఎదగనీయకుండా చెట్లు అవి ఎదగనీయకుండా ముళ్ళు అణిచేసింది. అదే మంచి నేల మీద వేసిన విత్తనాలు మంచిగా ఫలించి 100 60 ఫలించింది. ఎందుకు ఈ వాక్యం చెప్తున్నానంటే, ఈ మాట విత్తనము అనగా దేవుని వాక్యం అండి. వాక్యము దేవుడు ఎవరో ఒకరి ద్వారా దేవుడు బయలుపరుస్తూ ఉంటారు. ఆయన మాటలు సజీవమైనవి, శక్తి కలిగినవి, జీవంతో కూడిన మాటలు. అయితే ఆ మాటలు వెదజల్లినప్పుడు వేసేటప్పుడే కాకుండా ఆ వాక్యం రాతి కలిగిన మనస్సు కలిగిన వాళ్ళకి, ముళ్ళ పొదలతో రకరకాల చిక్కులతో ఉన్నవారు, మంచి మనసు కలిగి నీతిగా జీవించేవాళ్ళు, రకరకాల మనుషులు అందులో రావచ్చు. అయితే విత్తనాలు చల్లి ఉన్నారు, కానీ వారి హృదయాల్లో ఉన్న పరిస్థితిని బట్టి విత్తనం వేసిన హృదయంలో రాతి నేల మీద వేసిన ఆ విత్తనాలు ఏ విధంగా ఎండిపోయి పక్షులు వచ్చి తీసుకుని వెళ్ళిపోయినాయో, ఆ విధంగానే చాలామంది రాతి కలిగిన మనుషులు వస్తున్నారు. మాంసపు గుండుగా, అంటే వారు హృదయాలు మార్చే సమయానికి పక్షుల్లాంటి వాళ్ళు, రకరకాల బంధువులు, శత్రువులు ఏదో ఒక రూపంలో వచ్చి ఆ వాక్యం అతనిలో ఉంచనీయకుండా తినేస్తున్నాయి. అతనిలో దేవుని వాక్యం ఉండట్ల, ఆ వాక్యం ఉన్నట్లున్నట్టే అది ఎండిపోతుంది. మరి కొంతమంది వాక్యం వింటున్నారే కానీ ఐహిక విచారాలు, సుఖభోగాలు, రకరకాల పరిస్థితులను బట్టి, వాళ్ళకున్న సమస్యలను బట్టి ఆ వాక్యం ఏమైపోతుందంటే వాళ్ళ హృదయంలో ఆ సమస్యలు అప్పుడు ఎదుగుతున్నారే కానీ ఆ సమస్యలు విపరీతం అవటం వల్ల వాళ్ళు ఏమైపోతున్నారంటే ఎదగకుండానే అలాగే ఉండిపోవటం, అణిచివేయబడిన స్థితిలో వాళ్ళు ఉంటున్నారు. మరి కొంతమంది ఉన్నారు, మంచి ఆ వాటర్లో ఉన్నట్లే ఉంటున్నారు కానీ విత్తనాలు వేసినట్లే ఉన్నాయి కానీ అది ఏ విధంగా అది ఉండాలో సరైన పునాది లేకపోవటం వల్ల వింటారు, వెళ్ళిపోతారు, అంతటితోనే అయిపోతుంది. ఎందుకనంటే వాక్యం అప్పుడు దాకా విన్న వాళ్ళు ఆ గుమ్మం వరకు వాక్యం ఉంటుంది. భలే చెప్పాడు, భలే చేశారు అని చెప్పుకుంటారు. ఆ తర్వాత అది కొద్దిసేపటికి అది పాచిలాగా బట్టి ఫలించినట్లే ఉంటుంది కానీ మూరుగుడు కంపు అయిపోద్ది, ఇంక ఉండదు. ఇంకొకళ్ళు ఉన్నారు, వాక్యాన్ని వారమంతా ధ్యానిస్తుంటారు. అంతమ వరకు కూడా ఆ దైవజనుడు చిన్నవాడా పెద్దవాడు ఇవన్నీ ఆలోచించరు. దేవుని వాక్యం వాళ్ళ హృదయంలో నాటుకుపోతే అది వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఆ వాక్యం మనల్ని సరిచేస్తూ
ఆత్మీయ జీవితంలో ముందుకు సాగటానికి దేవుడు సహాయం చేస్తాడు కదండి. దేవుని వాక్యం అంత శక్తి కలిగినది. అయితే నాకు ఒక తల్లి తెలుసు. ఆమె ప్రతిసారి ఏం చెప్తుందంటే, అమ్మ ఆ చర్చిలో అమ్మ చికెన్ పెట్టారు, మటన్ పెట్టారు, ఫ్రై, ఫిష్ ఫ్రై, ఆ తర్వాత ఇంకేదో పలావ్ పెట్టారు, స్వీట్స్ పెట్టారని ఊరికి చెప్తుంది. ఇంకో చర్చికి వెళ్తే అంటే అదే చర్చియే కానీ వేరే అంటే వేరే ఊరికి వెళ్ళినప్పుడు అదే సంఘానికి వెళ్తే నువ్వు దిగినానా అదే సంఘానికి వెళ్తే ఏం జరిగింది అక్కడంటే సాంబార్ వేసి పెట్టారంటే అసలు పట్టించుకోలేదంట. అయితే పట్టించుకోలేదంట. అయితే నేనన్నా, అక్క వాక్యం మరి చికెన్ పెట్టారని అన్నది కదా, అన్నప్పుడు నేను అన్నాను, బాగా తిన్నారా అంటే బాగా తిన్నానమ్మా. మరి వాక్యం ఏం చెప్పారు అని అంటే, అదేనమ్మా సూర్యుడును ఏదో చంద్రుడి గురించిను సూర్యుడి గురించి అంట. సూర్యుడు చంద్రుడి గురించి చెప్తుంది. ఆ తర్వాత లైవ్ మనకు ఉంటాయి కదా, లైవ్ ప్రోగ్రాంలో అందులో చూస్తే అహరోను కర్ర చిగురించెను అనే టాపిక్ మీద చెప్పుకుంటూ వస్తున్నారు. నాకు అప్పుడు నవ్వొచ్చింది. చాలామంది నిజమే మందిరానికి ఎందుకు వెళ్తున్నాం అంటే చికెన్ మటన్ పెడతాను. ఇప్పుడు జనాలకి అవి లేకపోతే మందిరాల్లో ప్రార్థనకి వెళ్ళేది కొంతమంది దానికి వెళ్తున్నారేమో అనిపిస్తుంది. అంటే దేవుని వాక్యం విందాం, దేవుని సన్నిధిలో అంగలారుద్దాం, మన కుటుంబ సమస్యలు చెప్పుకుందాం, ఇది లేదు. ఏంటి ఎంతసేపటికి తిండి గురించే ఆ ఆలోచనతోనే ఉంటున్నారు. దేవుని వాక్యం ఏం చెప్పారంటే సూర్యుడు అంట. అంటే దేవుని వాక్యం విన్నట్లే ఉంటున్నారు, ముసుగేసుకున్నట్లే ఉంటున్నారు, కూర్చున్నట్లే ఉంటున్నారు, కానీ దేవుని వాక్యం వాళ్ళ హృదయంలో నాటబడట్లేదు. దేవుడు ముందుగానే చెప్పాడు. ఈ విత్తనాల గురించి చెప్పుకుంటూ వచ్చే వారి హృదయాల్లో ఎవరు ఏ విధంగా ఉంటారంటే ఆధ్యాత్మికంగా ఎదిగే వాళ్ళకి ఈ వాక్యం ఎంతో ఆశ్చర్యకరంగా విన్న వాక్యాన్ని వాళ్ళు నెమరు వేసుకుంటూ, ఆవు ఏం చేస్తుందండి, అది గడ్డి తింటుంది. తినేసిన తర్వాత ఖాళీగా సమయంలో కూర్చొని అది తిన్న గడ్డిని నెమరేస్తూ ఉంటుందంట. ఇది దైవజనులు లేసనిగా చెప్పారు. నెమరు వేస్తూ ఉంటారంట. ఎందుకు? దేవుని వాక్యం మనం ఖాళీ సమయాల్లో కూర్చున్నప్పుడు చెప్పిన వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి. అప్పట్లో రాసుకునే వాళ్ళం కదా, డైరీలో అట్లా రాసుకునేవాళ్ళం. అవి చూసి అప్పుడప్పుడు అవి చదువుకొని ఆ వాక్యం బలపరచబడిన వాళ్ళు ఎంతోమంది. ఇప్పుడు లైవ్ వచ్చింది, కావాలంటే పలానా వాక్యం చూడాలంటే చూడొచ్చు. అసలు మన చేతిలోనే ఉంది దేవుని వాక్యం. ఇప్పుడు దేవుడు మనకి ఎంత అదృష్టవంతులమండి. దేవుడు గొప్ప కార్యం చేశాడు. చక్కగా మనం చూడడానికి దేవుడు సహాయం చేశాడు, వినటానికి దేవుడు సహాయం చేశాడు. దేవుని వాక్యం ఆ విధంగా ఉన్నది. దేవుని స్తోత్రములండి. ఈరోజు బ్రదర్ వచ్చారు, ఎంత బాగా చెప్పారో, చక్కగా నడిపించారు. వాక్యం చెప్పి పాటలు ఒక 4 పాటలు పాడాము. చక్కగా నేను సాక్ష్యం చెప్తానన్నా, ఎందుకంటే డాడీకి దేవుడు అసలు పోయిన ఆదివారం చాలా ఇదిగా అయింది కదా, ఎవరికి తెలియదు, విశ్వాసులు ఎవరో 4-5 వచ్చారు. మరి చెప్దాము అని అనుకున్నా, చెప్పాను బాబుకి, కానీ టైం లేదు అప్పటికే. వాక్యం తను చెప్పాలి కదా, నేను కామ్ అయిపోయాను. ఇంకా అబ్బాయి లాస్ట్లో చాలా బాగా చెప్పాడు వాక్యం. వర్షిప్ కానీ పాటలు కానీ చాలా చాలా బాగా చెప్పాడు. దేవుడు ఆ బిడ్డను ఇంకా బహుబలంగా వాడుకోవాలి. దేవుని స్తోత్రం. ఉదయం 9:30 ఆ టైంకి అనుకుంటా వచ్చింది. డాడీ రూమ్లోకి వెళ్ళి చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి కూర్చొని స్టార్ట్ చేసి చాలా బాగా జరిపించాడు. అసలు జనాలు కూడా బాగా వచ్చారు. ఆ తర్వాత చాలామంది బాగా దేవుడు ఆశ్చర్యకరంగా జరిగించారు. చాలా సంతోషం. ఆ తర్వాత లాస్ట్లో డాడీ కోసం ప్రార్థన చెప్పాను. నాన్న ప్రార్థన చేస్తే అని చెప్పాను. ప్రార్థన చేయించాడు. మంచి బ్రదరు. దేవుడు ఆ బ్రదర్ని ఆశీర్వదించాలి. ఏ విధంగా యవనస్తులు బలంగా వాడబడాలి, వైరాగ్యంగా అలాగే కొనసాగబడాలి. వారి నిమిత్తమై ప్రార్థన చేయాలి. ఎందుకంటే నేను ఒక చోట చెన్నైలో ఉన్నప్పుడు ఇప్పటికీ నేను మర్చిపోలేను. ఒక బ్రదరు భరత్ అని, ఇప్పుడున్న లేరు అబ్బాయి, నేను ఉండగానే తను ఆ టైంలో అప్పుడుదా గొప్ప వైరాగ్యంతో సేవ చేశాడు ఆ బ్రదరు. భరత్ కాదు, ఏదో పేరు, ఇప్పుడు ఈ బ్రదర్ పేరు కూడా నాకు గుర్తులేదు. ఏదో చెప్పాడు, నాకు అసలు గుర్తే లేదు.
అయితే అవి వెళ్ళేటప్పుడు అడిగాను, నీ పేరేంటని. తెలియలేదు నాకు, తెలీదు కదా. డాడీ కూడా అడిగారు, తెలీదు డాడీ అన్న. ఇంకా అది అయితే ఆ బ్రదర్ అండి చక్కగా అసలు నిలబడితే చాలు అంత వైరాగ్యంగా, అంత ఇదిగా వాక్యం చెప్పేవాడు, అంత ప్రతిష్టత బాగా చెప్పేవాడు. అయితే సడన్గా వాళ్ళ ఇంట్లో నుంచి ఫోన్ కాల్ ఏమనంటే, వాళ్ళ మరదలు ఫోన్ చేసి, చిన్నప్పుడు నీకు నాకని మాట్లాడుకున్నారు కదా, మరి ఏంటి ఇప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళు నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారు, నేను చేసుకోనా, నువ్వు ఇంకా పరిచయంలో ఉంటావా అని అడిగింది ఆ పాప అడిగిందంట. అప్పుడు ఈ అబ్బాయి అప్పుడు దాకా వైరాగ్యం ఉన్న అబ్బాయి ప్రతిష్ఠిత కలిగి చాలా ఉజ్జీవంగా వాక్యం చెప్పి చేశాడండి. అనకూడదు కానీ సాతాను చాలా, అందుకే దైవ సేవకులు కూడా చాలా మనం చెప్పటమే కాదు, మనం కూడా ఆర్చనల్లో దేవుడు వాళ్ళతో కూడా మాట్లాడిస్తున్నందుకు గ్రహింపు ఉండాలి. అయితే ఆ అమ్మాయి ఫోన్ కాల్కి నిజం చెప్తే నేను వెళ్ళిపోతానని చెప్పాడు. అనేసరికి రూతక్క కూడా చెప్తే రూతక్క నన్ను అప్పుడు తీసుకెళ్ళారు. ఆ బ్రదర్కి అన్నం వండమన్నారు, వండాను, ఏదో కూర ఏదో ఆడ ఉన్నాయే చేశాను. చేసి పెట్టిన తర్వాత అక్క అన్నారు, ఆ అబ్బాయిని ఎంత ఉదయం వెళ్ళామండి, సాయంత్రం 4 వరకు ఆ అబ్బాయిని, నాన్న నువ్వు పరిచయం వదిలిపెట్టద్దు, నువ్వు ఉండాలి అనకూడదు. కానీ ప్రేమక్క గారు, రూతక్క గారు, మేరక్క గారు, ఇలా ఎంతోమంది బ్రదర్స్ని చాలామంది వీళ్ళు కొంతమందిని నిలబెట్టినా కూడా వాళ్ళు నిలబడలా. రూతక్క అయితే ఆ రోజంతా మా టైం అంతా అబ్బాయి దగ్గర మేము స్పెండ్ చేసాం, ఉండమని ప్రార్థన చేసింది, చాలా మాటలు చెప్పింది. అబ్బాయి మనసు ఇంకా మనం ఇలా చెప్పడం వల్ల వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారనుకుంటా. ఆ పిల్లోడు సరే సరే లాస్ట్లో అనేసి మంచిగా అబ్బాయి కింద ఒక బ్రదర్ని కూడా ఇచ్చారు. ఆ బ్రదరు విజయ్ బ్రదర్, సికింద్రాబాద్. తను నాకు ఎట్లా తెలుసు అని అంటున్నారా, నాగార్జున సాగర్ అప్పుడు వచ్చారు ఆ బ్రదరు. విజయవాడలో కూడా తను చేశారు. మంచి బ్రదర్, చాలా వైరాగ్యం. మా అబ్బాయి కూడా అసలు చాలా వైరాగ్యం. ఇలాంటి వాళ్ళని పోగొట్టుకోకూడదండి. అయితే దేవుడు ఆ అబ్బాయి అంత వైరాగ్యం వాక్యం చెప్పి అసలు సంఘం అంతా అల్లాడిపోయే వాళ్ళు, అట్లా అంటే ఆత్మలో ఆనందించి చేసిన బిడ్డ. అంత ఇదిగా చక్కగా చూడడానికి సన్నంగా అందవికారంగా ఉంటాడు, ఏమంత బాగోడు. కానీ నిలబడి వాక్యం చెప్తుంటే అసలు శక్తి అలా వచ్చేది. కళ్ళు మూసుకొనే చెప్పేవాడు అబ్బాయి వాక్యం కూడా. రూతక్క ఎంత చెప్పినా లేదు, చిన్నప్పుడు మాట ఇచ్చారు అక్క, అది ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి ఏడ్చింది అని అయ్యో ఆ అమ్మాయి తర్వాత వేరే వాళ్ళనే, నీలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా, చేసుకుంటా నాన్న, నువ్వు సేవకుడివి, నీ ప్రతిష్ఠిత ఏంటి, ఇదేంటి అని చెప్పి అన్నా కూడా వినలేదండి. మేము ఇలా వచ్చాము, అబ్బాయి వెంటనే అది కారు వేసుకుని ట్రైన్ మాట్లాడుకొని వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. ఏ ఊరో నాకు తెలియదు. తర్వాత తెలిసిందంటే ఒక చిన్న బడ్డీ కొట్లో ఏదో చిన్న ఆడ కూర్చొని వ్యాపారం చేసుకుంటా. అది విన్న తర్వాత భలే బాధేస్తుంది. చేసుకున్నాడు, వెళ్ళిన వెంటనే పెళ్లి చేసుకున్నాడు, కానీ ఆశీర్వాదం ఉందో లేదు మనం లెక్క చేయటానికి లేదు, చెప్తున్నా. అంత వైరాగ్యం ఉన్న పిల్లల్ని సాతాను చాలా క్విక్గా పడేస్తుంది. నేను ఎందుకు చెప్తానంటే, ఈరోజు వాక్యం ఆ బాబు చాలా బాగా చెప్పాడు. పట్టు విడవక అని, దాని గురించి పట్టు విడవక ప్రార్థన చేయాలి, పట్టు విడవక దేవుని వాక్యానికి లోబడండి, పట్టు విడవక నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసి నేనును నా ఇంటి వారిను యెహోవాను సేవించదము అనే టాపిక్ మీద చాలా బాగా చెప్పాడు. దేవుడు ఆ బిడ్డని ఇంకా ఇంకా ఆశీర్వదించాలి, మంచి సేవకుడిగా ఉండాలి ఆ బిడ్డ. మంచి వైరాగ్యం ఉన్నారు చాలామంది బిడ్డలు, ఇలాగే ముందుకు సాగుతూ ఉండాలి. మనం సేవకుల యొక్క ప్రతిష్ఠిత వాళ్ళు నిలబడాలి. అది దేవుడు ఆ బిడ్డలను ఆశీర్వదించాలి. ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి మనం ప్రార్థన చేద్దామండి. మా సిస్టర్స్ కూడా ఇందాకే నాకు ఫోన్ చేశారు, ఆ బిడ్డలు ఫోన్ చేసి నాకు ఫోన్ చేశారు. నేను ఎట్లా ఉన్నారా అంటే పర్వాలేదు బాగున్నామన్నారు, డాడీకి కూడా పర్వాలేదు అన్నారు. దేవుడు ఇంకా ఆయనకి ఫుల్గా మంచి ట్రీట్మెంట్ ఇంకా బాగా జరిగేటట్లు, ఆ తర్వాత దేవుడు ఆయనకు ఆరోగ్యం ఇవ్వాలి, చక్కగా సంతోషంగా ఇంటికి రావాలి ఆయన. ఆ తర్వాత నా ఇద్దరు చెల్లెళ్ళు పాపం డాడీని బాగా చూసుకుంటున్నారు. నేను దాకా కూడా డాడీకి అది పెట్టాము ఇది పెట్టాము అంటున్నారు.
నాకు చాలా సంతోషం కలిగింది. రాత్రి కొంచెం ఫోన్ చేసినప్పుడు కొంచెం వాళ్ళు ఏదో సఫర్ అయ్యినట్లున్నారు. అంటే షుగర్ డౌన్ అయిందంట. ఇద్దరు కిందకెళ్ళి ఇడ్లీ కోసమని వెళ్దాం అనుకున్నారు. ఇంక ఇట్లా కాదని ఆర్డర్ చేసుకున్నారు. ఏదేమైనా కూడా దేవుడి కృప దయచేస్తారు. నాకు సంతోషం ఏంటంటే మంచి ప్లేస్లో ఉన్నారు, కంఫర్ట్గా ఉన్నారు. నాకు అందుకు సంతోషం. సంస్థ వాళ్ళకి నిండా వందనాలండి. నా ఫ్యామిలీని మీరు మా ఇద్దరు ఆడపిల్లల్ని అక్కడ ఉన్న మా డాడీ అనారోగ్యంతో ఉన్నాయని చూసుకున్నారు. అలాగే నేను కూడా ఇక్కడ హ్యాపీగానే ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను. దేవుడు నాకు తోడుగా ఉన్నాను. ఆ తర్వాత ఇంటి ఎదురుగా పెద్ద తల్లి వాళ్ళు ఈరోజు లేరు, ఊరు వెళ్ళారు సడన్గా. పిల్లల్ని పెట్టుకుందాం అనుకున్నాను కానీ స్కూల్స్కి వెళ్తున్నారు, కొంతమంది కాలేజెస్కి వెళ్తున్నారు. ఇక నేను వాళ్ళకి వంటలు చేసుకుంటే నేను ఆడ కూర్చోవాలి, నేను దేవుని పని చేయాలి. నేను లైవ్లో వీలుంటే విజిటింగ్స్ కూడా వెళ్ళాలని ఆశిస్తున్నాను. కొంతమంది ఇల్లులు ఉన్నాయి, వెళ్దాము, పరిచయం చేద్దాము అనుకుంటున్నాను. ఒంటరిగా వెళ్ళకూడదు కదా అని ఆలోచించాను. ఏమైనా ఆటో మాట్లాడుకుని వెళ్తాను, లేదా ఇలా కూర్చొనైనా నేను హ్యాపీగా లైవ్లో ప్రార్థన చేస్తూ ఉంటాను. దేవుడు నాకు కావాల్సినవి ఇస్తూ ఉంటాడు. నిన్న ఎవరు రాలేదు, ఆ తల్లి చాలా లేటుగా వచ్చారు. అయినా నేను ప్రార్థన చేసుకుంటాను. నాకు ఎవరితో పని లేదు. వచ్చారా, దేవుని నామం మహింపరచబడాలి. వాళ్ళు రావాలనే మనం ప్రార్థన చేస్తున్నాం, వద్దనుకుని ఒంటరిగా కాదు. రానప్పుడు ఏం చేస్తాం? ఏదోదో చెప్పారు అందరూ. ఇక నేను అడగటానికి కూడా నాకు ఎందుకులే, దేవుడిని నడిపిస్తారు. అనుగ్రహం ఉంటేనే కదా ఎవరైనా వచ్చి దేవుని సన్నిధిలో ఉండేది. ఈరోజు బ్రదర్ మర్చిపోయాను, ఆయన కూడా చెప్పాడు ఏమనంటే, శనివారం నాడు పరిశుద్ధాత్మ కూడికి రావాలి, ఇది మీ కుటుంబం, ఇదంతా శుభ్రం చేసుకోండి అంటే రోజు ఎదురింటి తల్లి బయట అంతా ఊడుస్తుంది. నాకు తెలియదు ఆ ఊరు వెళ్ళినట్టు. నేను బయటకు కూడా రాను కదా. నేను ఉదయాన్నే లేచి ఒక అమ్మాయి వచ్చింది, ఇక మేమిద్దరం వంట అది చేసుకున్నాము. నేను మందిరం ముందు చూడలేదు. ఆ బ్రదర్ వచ్చిన వెంటనే ముసలమ్మ వచ్చున్నారు, క్లీన్ ఆమె ఎప్పుడు చేస్తుంది లేదో పని. ఈ వింటే ఎదురుగా చేయలేదు. ఈరోజు చెప్పలే, నాకు వెళ్తున్నట్లు కూడా సడన్గా వెళ్ళిపోయింది. ఓకే, బాగా ట్రాఫిక్ అయిపోయింది. ఇంతకుముందు ఒక్క సైకిల్ ఒక్క బైకు మాత్రం వెళ్తే దొడ్డో అనేవాడు. ఒక రాజదూత్ బండి వెళ్ళేది, డొడ్డ అనుకుంటే శబ్దం. ఇప్పుడు బండ్లు ఏమో కానీ లారీలు, కార్లు, అసలు బాబోయ్ రష్ అంటే రష్. అసలు 2 నిమిషాలు కూడా అస్సలు సైలెంట్గా లేదు అసలు రోడ్లు. ఇక్కడ కూర్చొని బాగుంది కానీ డిస్టర్బెన్స్ బాగా, సౌండ్. మార్నింగ్ లేస్తే నేను ఇక్కడ కూర్చుంటా, పని చేసుకుని ఇక్కడే ఉంటాను. ఇక్కడే చూస్తూ ఉంటాను, లైవ్లో ఉంటాను. దేవుడు నాకు సమయం ఇచ్చారు దేవుని సన్నిధిలో గడపడానికి. మా డాడీ ఆరోగ్యం కొరకు ప్రేయర్ చేయండి. ఆయన కూడా అర్థం చేసుకోవాలి, కొన్ని సందర్భాల్లో ఉండాలి, వైరాగ్యం ఉంది ఆయనకి. నేను వెళ్ళాలి, చేయాలని ఉంటుంది ఆయనకి. ఎందుకంటే ఆగే మనిషి కాదు. నేనంట పరిస్థితులను బట్టి కూడా కొంచెం ఆయన ఫాలో అవ్వాలి కదా. అంటే ఇప్పుడు అలాగే ఫాలో అవుతుంది అనుకోండి, మనం తప్పుగా నేను అనట్లేదు. మా నాన్న అమ్మో, దేవుడు ఆయనకి మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా ప్రార్థన చేయండి. ఆయన ఏం ఆలోచించాలి, 3 ఆడపిల్లలు, నా బిడ్డలు, ఇప్పుడు ఆ 2 పిల్లలు ఆయన దగ్గర ఉండి చేసుకుంటూ ఉన్నారు. ఒక బ్రదరు ఉన్నట్లున్నాడు, మరి వెళ్ళిపోయాడంట. వీళ్ళు ఇడ్లీకి ఏది కావాలన్నా కిందకి వెళ్ళి దొరక్క ఇంకా లాస్ట్ నేను ఆర్డర్ ఇచ్చారంట, షుగర్ డౌన్ అయిపోయింది. ఏదేమైనా మరి దేవుని చిత్తం అండి. ఆరోగ్యం దేవుడు అయితే ఇస్తున్నారు, ఆయుష్ని ఇస్తున్నారు. నేను విశ్వసిస్తున్నాను, క్షేమంగా వస్తారు, దేవుడి కృప దయచేస్తాడు. మీ అందరి ప్రార్థనల వల్ల ఈరోజు పాపం బ్రదర్కి నెల్లూరు కదా, ఇది నల్గొండ కారం పాపం ఎక్కువైపోయింది. సరేలే, దేవుడు మనలందరినీ ఆశీర్వదిస్తాడండి. ఉన్నతమైన స్థితిలో మనం ఉంటున్నాం. వాక్యము మంచి హృదయం కలిగిన వారమై ఆ వాక్యాన్ని అనుసరించాలి, ఆ ప్రకారంగా మనం నడిపించబడాలి. డాడీ ఉన్నారు కదా, పోయిన వారం పరిశుద్ధాత్మ గురించి వాక్యం చెప్పాడు ఆయన. అసలు ఎంత బాగా చెప్పాడు ఆయన. ఎంత బాగా తిరుగుతూ ఉన్న మనిషి సడన్గా బలహీనమైపోయాడు. సరే, ఏదేమైనా కూడా దైవ సేవకుల గురించి మనం ప్రార్థన చేయాలి.
అందుకే మనం దైవజనుల గురించి ఎందుకు ప్రార్థన చేయండి చేయండి అని అంటున్నారంటే, సాతాను కళ్ళు ఎప్పుడు దేవుని బిడ్డల మీద ఉంటుందండి. ఎప్పుడు వైరాగ్యంగా, ఎప్పుడు వాళ్ళు బలంగా ఎదుగుతుంటారో వాళ్ళ మీదే. ఇప్పుడు దానియేలు ఉన్నాడు. దానియేలు ఏం తప్పు చేశాడు? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అది తప్ప? ప్రార్థన చేయడం తప్ప? ఎవరు వాళ్ళు ప్రార్థన చేసుకునే ఆయన తన ఇదిలో తను ప్రార్థన చేసుకుని, కానీ ప్రార్థనే చేయకూడదని శాసనం పెట్టేసి ఆయన్ని సింహపు బోన్లో వేశారు. కానీ దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు కాపాడుకున్నాడు. ఆయన బిడ్డల్ని ఎప్పుడు ఆయన సిగ్గుపరచడు. నేను ఎందుకంటున్నానంటే, దేవుని బిడ్డలే వైరాగ్యంగా వాక్యం చెప్తున్నారు, ఆత్మీయంగా. ఇప్పుడు నేను కూడా పడిపోతానేమో. పడిపోకుండా నేను జాగ్రత్తగా ఉండాలంటే ఇంకా ప్రార్థనలో గడవాలి, నేను గడుపుతూ ఉండాలి కదా. కాబట్టి ప్రార్థన అనేది ప్లస్ మనం కూడా దేవుడు మనకు కూడా జ్ఞానం ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి. ఆ తర్వాత సాతాను యొక్క తంత్రములు ప్రతి ఒక్కరు గుర్తెరిగి దాన్ని జయించే కృపను దేవుడు అనుగ్రహించాలంటే ప్రార్థనా శక్తి. దేవుడు అంటారు కదా, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన అనేది అవసరం అండి.